మనం చేసేది మన హిప్ వర్కౌట్ అండ్ హిప్ కాన్సన్ట్రేటెడ్ లోవర్ బాడీ వర్కౌట్, అది కూడా ఈ స్టెప్పర్ యూస్ చేసి చేయబోతున్నాం. నెక్స్ట్ మనం ఇలానే మళ్ళీ నీస్ మీదకి వచ్చేద్దాము. ఈసారి బోత్ నీస్ ఆన్ ద టాప్. ఓకే, అండ్ ఇక్కడ నుంచి మనం రేస్ సైడ్, ఎక్స్టెండ్, టచ్ డౌన్, కమ్ అప్, రేస్ and bring back. Got it? Yeah. So let's go. So 3, 2, 1 and go. So raise, extend, down, up and up. Nice. 1, 2, 3. Nice. 4. Very nice. 5, 6, super, 7, 8, 2 more, 9 and 10. చూసావా ఆ కంట్రోల్ మనం ఇలా ఎక్స్టెండ్ చేసి స్ట్రైట్గా పెట్టి కంట్రోల్ చేయడంలోనే మనకి చాలా చాలా స్ట్రెంగ్త్ వస్తుంది. అది కూడా మన హిప్ అండ్ గ్లూట్ మసిల్ జాయింట్గా చేస్తేనే దానికి ఎఫెక్టివ్నెస్ ఉంటుంది. ఐ యూ ఫీలింగ్ ద బర్న్? సూపర్. నా సేమ్ థింగ్ మనం ఇప్పుడు ఆన్ ద రైట్ సైడ్ చేస్తాం. 3, 2, 1 and let's go. Lift. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Lovely. So basically again మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అది జస్ట్ ఎక్స్టెండ్ అండ్ డ్రాప్ కాకుండా అది ఎక్స్టెండ్ ఇది ఫస్ట్ బెండ్ చేసి ఎక్స్టెండ్ చేసి హోల్డ్ చేసి డౌన్ అప్ మళ్ళీ బెండ్ అండ్ కమ్ బ్యాక్. సో దాంతో మనకి కంట్రోల్ అనేది ఎగ్జాక్ట్ గ్లూట్ మసిల్ నుంచి వస్తుంటుంది అనమాట. రైట్? ఐ ఫీలింగ్ ద బర్న్? ఓకే, ఫ్యాంటాస్టిక్. సో నా నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే మనము ఇలాగా ఆల్ ద ఫోర్స్ కిందకు వచ్చేద్దాం. సో దీన్నే మనం డిక్లైన్ పొజిషన్ అంటాం. సో యూజువలీ మనం సేమ్ లెవెల్లో చేస్తాము, ఈసారి మనము డిక్లైన్ పొజిషన్లోకి వస్తున్నాం. సో ఇలాగ హ్యాండ్స్ డౌన్ పెట్టుకుందాము అండ్ ఇక్కడ నుంచి మన సింపుల్ సైడ్ లెగ్ రేజెస్. ఓకే? Yeah. సో 3, 2, 1 and go. Nice. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 and 15. Super. Same thing on the right side. So 3, 2, 1 and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 and 15. Beautiful. సో చూసారు కదా, యూజువలీ ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, మనకి ఎక్సర్సైజ్ అంటే చాలామంది అది చాలా కష్టం అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఓ మై గాడ్ చేయాలంటే ఎంతో యూనో ఫిజికల్ స్ట్రెయిన్ మెంటల్ స్ట్రెయిన్ ఉంటుందని అనుకుంటారు. యాక్చువల్లీ ఇట్స్ ద మోస్ట్ ఈజియెస్ట్ థింగ్ బికాస్ మనకి మన బాడీలో ఎఫెక్టివ్గా అయ్యే పనులు అంటే ఎంత ఈజ్తో చేస్తే అప్పుడే అది ఎఫెక్టివ్నెస్ ఉంటుంది. చాలామంది చాలా హైరాణ పడిపోయి చాలా ఎక్కువ ఎక్సర్సైజ్ కూడా చేస్తుంటారు. అంత ఎక్కువ ఎక్సర్సైజ్ కూడా మన డే టు డే లెవెల్కి అక్కర్లేదు. మనకి బేసిక్ ఫుల్ బాడీ మసిల్ స్ట్రెంత్ ఉందా, ఎండ్యూరెన్స్ ఉందా అండ్ కొంచెం హార్ట్ రేట్ పెంచుకోవడానికి ఎవ్రీడే కొంచెం రన్నింగ్ అలాంటివి చేస్తున్నామా, యూనో అలాగా మన బాడీని మన హెల్త్ని మనం మెయింటైన్ చేసుకుంటూ అండ్ గుడ్ అమౌంట్ ఆఫ్ సన్లైట్ అబ్జర్వ్ చేసుకుంటున్నామా, ఇవన్నీ ఫ్యాక్టర్స్ మనం అకౌంట్లోకి తీసుకుంటే మీకు అర్థమవుద్ది దట్ యాక్చువల్లీ కీపింగ్ గుడ్ హెల్త్ అంత కష్టం కాదు, చాలా చాలా ఈజీ. సో అందుకనే మనము ఫోకస్ చేయాల్సింది అంటే ఇలాంటి సింపుల్ మూవ్స్
మనం అందరం ఇంట్లో ఎప్పటికప్పుడు చేసుకుంటున్నామా లేదా, ఆ డిసిప్లిన్ వల్లనే మనకి హెల్త్ అనేది వస్తుంది. డూ యూ అగ్రీ? బికాస్ ఆల్సో పవన్ అంటుంటారు చాలా సింపుల్ మూవ్స్ పడికాకుని కానీ చాలా ఎంతో ఎఫెక్టివ్గా అనిపిస్తున్నాయి, ఇవి కూడా అంత ఎఫెక్టివ్గా అవుతాయా అని చెప్పి అనుకుంటానని చెప్పి అంటుంటారు కదా పవన్? ఎగ్జాక్ట్లీ. సో అందుకని మనం ఫోకస్ చేసేదే సింప్లిసిటీ కోసం. సో ఎంత సింపుల్గా ఉంటే మనం అందరం అంత ఇన్వాల్వ్ అవ్వాలి. గాట్ ఇట్? ఆసమ్.